హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా ఊరి గ్రామదేవత బంగారమ్మ తల్లికి పాన్పు ఎలా వేస్తామో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పాన్పు వేసే ముందు రోజు అమ్మవారి గుడికి వెళ్ళి చీర పెట్టి, అమ్మ రేపు నీ పాన్పు వేయించుకుంటున్నాం, మా ఇంటికి రా తల్లి అని ఆహ్వానించాలి. పాన్పు వేసే రోజు ఉదయం మనం పెట్టిన చీరలు అమ్మవారికి ఆసాది గారు కడతారు. తర్వాత పాన్పు వేసే రోజు మనం అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని తీసుకుని తెచ్చుకోవాలి. ఆసాది గారు ఆ అమ్మవారిని మన ఇంటికి తీసుకొచ్చి మన చేతుల్లో పెడతారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్న పాన్పు మీద అమ్మవారి గరగని పెడతారు. మేము ముందుగానే పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం సిద్ధం చేసుకుని పెట్టుకున్నాం. అమ్మవారి పూజ కోసం పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు, ప్రసాదాలు అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాం. అమ్మవారి గరగకి కట్టడం కోసం చీరను తెచ్చుకుని పెట్టుకోవాలి. ముందుగానే అమ్మవారికి ఆసాది గారు చీరను కడతారు. చీరను కట్టిన తర్వాత పువ్వులు, గాజులు, వేపాకులతో అమ్మవారికి అలంకారం చేస్తారు. అలంకారం చేసిన తర్వాత మన చేత స్వామివారి పూజ చేయిస్తారు. ముందుగా దీపం వెలిగించి ప్రసాదాలన్నిటినీ సమర్పించి అమ్మకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి ధూపం వేస్తారండి. ఆ ధూపం వేసిన తర్వాత నిజంగా అమ్మవారు మన కళ్ళ ముందే ఉందా అన్నంత ఆనందం వేస్తుంది మనసుకి. మా అందరికైతే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత పూజ అయిపోయాక ఆసాది గారు దండకం చదువుతారండి. దండకం చాలా బాగా చదువుతారు. దండకం పూర్తయిన తర్వాత ఆ అమ్మవారిని మన చేతులతో మనమే స్వయంగా ఇంట్లోకి తీసుకెళ్ళి ఇల్లు మొత్తం తిప్పి చూపించి, అమ్మ మా ఇల్లుని మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చల్లగా చూడు తల్లి అని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. ఆ తర్వాత అమ్మవారిని ఆసాది గారికి ఇచ్చేస్తాం. ఆసాది గారు అమ్మవారితో కలిసి నృత్యం చేస్తారు. చాలా బాగుంటుందండి. తర్వాత అమ్మవారిని తిరిగి అప్పగించేస్తాం. ఈ విధంగా అమ్మవారి పాన్పు పూర్తవుతుందండి. అమ్మవారు పాన్పు వేయించుకుంటే నిజంగా ఇంట్లో చాలా మంచి